आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్ కు స్వాగతం. పోరుబాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కొడకండ్ల గ్రామంలో డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని ఆయన్ను గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. సిద్దిపేట కలెక్టరేట్ నుండి ప్రారంభమైన పోరుబాట ర్యాలీ గవర్నర్ కార్యాలయం వరకు ఉంటుందని, అయితే ప్రజా సమస్యలు పట్టని మల్లన్న సాగర్ నిర్వాసితులను నిండా ముంచిన కేసీఆర్కు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారీ కార్యకర్తలతో ర్యాలీతో పోరుబాట చేపట్టినట్లు స్పష్టం చేశారు. మల్లన్న సాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తకుండా కేసీఆర్ తప్పించుకు తిరుగుతున్నట్లు ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగా, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 237 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంశారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మడుపు భూమిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మనగారి రాజు, కార్యదర్శి రాములు గౌడ్, నాయకులు అంజీ యాదవ్, జంగం రమేష్ గౌడ్, ఊడెం సారికా శ్రీనివాసరెడ్డి, అస్గర్, అజహార్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, సమీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే, కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను కూడా బయటకు తీసే విధంగా, ఎందుకంటే ఆయన హయాంలో జరిగినవి మన దగ్గర మీరు అందరు చూస్తున్నారు. అభివృద్ధి పనులు అనుకుంటాడు. మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, కొండపోచమ్మ నిర్వాసితులకు అందులో ఎంతమందికి నువ్వు R&R ప్యాకేజ్ ఇచ్చేది ఉంటే ఎంతమందికి ఇచ్చినావు, మల్లన్న సాగర్లో కూడా నువ్వు ఎంతమందికి ఇచ్చేది ఉంటే అక్కడ ఉన్న సర్పంచ్లను ఏ విధంగా లోపరుచుకొని వాళ్లకు కమిషన్లు ఇచ్చి వాళ్ళతో అర్హులు కానీ లబ్ధిదారులకు నువ్వు ఇల్లు ఇచ్చినావు, ప్యాకేజ్ ఇచ్చినావు. అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా నువ్వు ఇయ్యలే, ఇప్పటికి కూడా ఇయ్యలే. ఎందుకంటే అర్హులైన వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు వ్యతిరేకం చేసిర్రు, మాకు ప్యాకేజ్ రావాలి గట్టిగా మాట్లాడిరు ఆ ప్రాజెక్టు గురించి. ఈ విధంగా నువ్వు ఆ కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు ఆ రోజు చేసినావు. ఈరోజు ఒక నాయకుడు అడుగుతుండు, రూలింగ్ పార్టీలో ఉండి పాదయాత్ర ఏందని. మేమంతా పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే, 15 నెలల నుంచి మీ నాయకుడు, నువ్వు మాట్లాడే ఐషత్ కాదు, నువ్వు మాట్లాడేంత స్థాయి లేదు నాయకుడా, మీ నాయకుని వచ్చి మాట్లాడమను. మేము ఓట్లేసింది నీ ముఖానికి ఎప్పుడు వేయలేదు. కేసీఆర్ చేసినాం, ఎమ్మెల్యే 2 సార్లు చేస్తే ముఖ్యమంత్రి అయ్యాడు, 3వ సారి చేస్తే ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 15 నెలల నుంచి ఎక్కడికైనా వచ్చి పని చేసిండా, రివ్యూ పెట్టిండా? నువ్వు చేసిన పనులు ఒక్కొక్కటి తీసుకుందాం. రింగ్ రోడ్డు ఒక ముఖ్యమంత్రి ఉండి 10 ఏళ్ళు అవుతుందా ఒక రింగ్ రోడ్ కంప్లీట్ చేయడానికి? ఇది నీ అసమర్థత కాదా? అదేవిధంగా మనం చూస్తున్నాం, హరీష్ రావు గారు ఒక 6 నెలల్లో బస్ స్టాండ్ కట్టించుకోడు. మన దగ్గర 6 ఏళ్ళు అవుతుంది బస్ స్టాండ్ నిర్మాణం చేయలేదు. ఒకసారి పోదాం, ఆడ ఆడిటోరియం కట్టిండు కాలేజ్లో, ఏ విధంగా ఉందో మీకు చూడాలి. బయటకేంచి అద్దాలు పెట్టిండు, లోపల ఏమైనా ఉన్నాయా? లోపల ఏం లేవు. మీరు ఒకసారి ఆయన మాటలు వినుర్రి. ఫస్ట్ విజయోత్సవ సభ పెట్టుకున్నాడు, 5,000 ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎన్ని కట్టించినావు దొర? 1200 కట్టించినావు. అవి అందరికీ చాట్ల తోడు పోసి పంచాయతీ పెట్టినావు. గజ్వేల్ అభివృద్ధి అంటావు, ఇప్పటికీ సీసీ రోడ్లు లేవు. ఇవాళ నాయకులు వాట్సాప్లలో వేస్తున్నారు, ఎప్పుడు లేని విధంగా ధరలు పెరిగినాయి గజ్వేల్ ప్రాంతంలో అంటున్నారు. గజ్వేల్ ఒక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పెరిగినాయి. నువ్వు చూడు, అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకునికి ఏ విధంగా పిలిపించిండు. ప్రతి ఒక్క వేరే పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ప్రతి ఒక్కరికి ఫండ్స్ ఇచ్చారు. అడిగితే ఎవరైనా అన్నం పెడతారు. దొరా నువ్వు ఒక్కసారన్నా మా రేవంత్ అన్న ఏదైనా కావాలని అడిగినావా? ఇప్పుడు హరీష్ రావు గారు మొన్న లేఖ రాసిన డబుల్ బెడ్రూమ్లకు, నీ ఆదర్శ కాలనీ అని అంటావు. హరీష్ రావు ఆదర్శ కాలనీ లాగుందా? ఇప్పుడు అసెంబ్లీకి నువ్వు పోతున్నావు, మరి ఆడ ఏం తక్కువ ఏం ఎక్కువన్నాయి నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా. మామ సాటుకు అల్లుడు వేరే అన్నీ మాట్లాడతాడు, మరి గజ్వేల్ గురించి ఎందుకో మాట్లాడాడు. ఇన్ని రోజులు మామని అడగబోతే అల్లుడే చూసుకుంటాడని గజ్వేల్లో ఎప్పుడు కూడా మామని కలవనీయకుండా అల్లుడు అడ్డుపడ్డాడు. మరి ఇవాళ అదే అల్లుడు మన సమస్యల గురించి
అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా, ఆయన మాట్లాడాడు. ఆయన అంటే మనకి ఇప్పుడు కూడా ఆయన అడిగే అధికారం లేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు మరి ఏం చేస్తున్నారు? అప్పుడు ముఖ్యమంత్రి అంటే చాలా పనులు. आप देख रहे हैं मी 6 न्यूज।